ఇందాక రామూర్తి గారు చెప్పినట్లు ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, ప్రధానంగా రైతు బంధు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ హామీల అమలు కూడా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు స్పష్టత రావట్లేదు. ఇందాక రామూర్తి గారు ఆరోపించినట్లు ఈ రుణమాఫీ చేయడం కోసం, దాని నిధుల సమీకరణ కోసం ఈరోజు రైతు బంధుని వాయిదా వేశారన్నది కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ నిధులు సరిపోవు కాబట్టి. మరి దానికి మీ సమాధానం ఏంటి? సరే, ఇప్పుడు నేను మళ్ళొక జ్ఞాపకం చేస్తా ఉన్నా, వాళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. చిన్న సన్న కాదు, ఏదో 1,00,000 2 లక్షల కోట్లు అంటే 7 లక్షల కోట్ల పైసలకు అప్పులు అంటే వాటి రుణాలు అసలు కట్టడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్థిక సంపద సృష్టించుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి. అప్పులు కూడా గుట్టే పరిస్థితి లేదండి రాష్ట్ర ప్రభుత్వానికి, వాళ్ళు చేసిన విధ్వంసానికి. కాబట్టి డెఫినెట్ గా ఆర్థిక సంపదను సృష్టించుకోవడం, ప్రపంచ బ్యాంక్ నుంచి ఇచ్చిన ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తే 7,400 కోట్ల రూపాయలు అవుతాయి. వీళ్ళు 6,800 కోట్లు ఈ రోజు ఇస్తున్నారు. అంటే ఏ డబ్బులు? రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఇటు మళ్లించారు అంటే అటు రైతుల కొట్టగొట్టినట్టే కదా. రైతులకు ఈసారి రైతు బంధు లేనట్టే కదా. అది ఇస్తారా ఇవ్వరా? అది ఎప్పుడు ఇస్తారు? అది ఆల్రెడీ పంటలు వేస్తున్నారు, ఆల్రెడీ దున్నుతున్నారు, మరి నాట్లు వేస్తున్నారు, ఆల్రెడీ ఆ కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. మరి ఎప్పుడు ఇస్తారు? అది ఎప్పుడు ఇస్తారు? ఇది ఎప్పుడు అందరికి చేస్తారు? ఇందులో కోత పెడతారు, అందులో కోత పెడతారు, అన్ని రకాలుగా రైతులు మోసం చేశారు. ఇదే మీ రైతు బంధు గురించి శాసనసభలో ప్రజాభిప్రాయం తీసుకుంటున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లేదా మంత్రులు వాళ్ళందరూ రేపు శాసనసభలో దీని చర్చించి ఒక కట్అవుట్ పాయింట్ 10 ఎకరాల 5 ఎకరాల 15 ఎకరాల దాని మీద కట్అవుట్ పాయింట్ తీసుకుని డబ్బు వృధా కాకూడదు. మీరు చేసిన ఏదైతే కోట్లాది రూపాయలు 100,000 ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చారు, దాన్ని బంద్ చేయడానికి ఆర్థిక దోపిడీ కానీ లేకపోతే ఆర్థిక విధ్వంసం కానీ ఆర్థికంగా ఏదైతే దుబారా కానీ జరగకుండా ఉండడం కోసం కార్యక్రమం చేస్తా ఉన్నాం. రామూర్తి గారు ఒక మాట, కేవలం కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవడానికి 80 కోట్ల రూపాయల అప్పులు మన బిల్లులు చూపించరండి. ఈ రకంగా దోపిడీ కానీ లేకపోతే ధనదుర్వినియోగం కానీ జరగకుండా కాపాడడం కోసమే ఈ విస్తృత ఒక్క నిమిషం మనం చర్చ దారి మళ్ళించకుండా ఒక్క నిమిషం నేను అడిగేదానికి చాలా సూటిగా సమాధానం చెప్పాలా మీరు? రామూర్తి గారు, రైతు బంధు ఇస్తారా ఇవ్వరా? రైతు రుణమాఫీ చేస్తున్నారు, అది చాలా సగంలో. ఇప్పుడు 69 లక్షల మందిని మీరే స్వయాన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 69 లక్షల మంది ఇప్పుడు ఎందుకు 30 లక్షల మందికి వచ్చాయి? దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఎవరు కట్ చేశారు? ఎవరిని కట్ చేశారు? వాళ్ళు రైతులు గారా? వాళ్ళు పొలం లేదా? లేదా? మీరు హరీష్ రావు గారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వరాట అని అన్నారు. క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, రేషన్ కార్డు అవసరం లేదు, 6 లక్షల మంది రైతులకు రేషన్ కార్డు లేదు, వాళ్ళకు కూడా ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో చేస్తుంది ప్రభుత్వం అనే మాట స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది తప్పుడు ప్రచారం. ప్రజల్ని పక్కదో పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక్క నిమిషం జ్ఞాన్ సుందర్ గారు, మనతో పాటు భారతీయ జనతా పార్టీ మన కిసాన్ మోర్చా నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా విందాం రుణమాఫీకి సంబంధించి. కృష్ణారెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ నమస్కారం సార్, చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం సార్. ఈ రుణమాఫీ మీద భారతీయ జనతా పార్టీ అభిప్రాయం చెప్పండి. వరంగల్లో రైతు సంఘర్షణ సభలో ఏదైతే హామీ ఇచ్చినారో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినారు సార్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక పూర్వం కూడా అనేక సభల్లో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. వీళ్ళు రైతు రుణమాఫీ కాకుండా వీళ్ళు తీసుకొచ్చింది కేవలం పంట రుణమాఫీ సార్, ఓన్లీ క్రాప్ లోన్ వేవర్ సార్. రైతు యొక్క రుణంలో క్రాప్ లోన్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ సార్. గోల్డ్ లోన్ కానీ, రిషెడ్యూల్ లోన్స్ కానీ, ఎల్టీ లోన్స్ కానీ ఏ లోన్స్ కూడా వీళ్ళు మాఫీ చేయడం లేదు. దీనిలో రైతు రుణమాఫీలో కౌలు రైతులకు అసలు ఎలాంటి భాగస్వామ్యం లేదు, ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. వివిధ సంస్థలు చేసినటువంటి సర్వే ప్రకారంగా 37% మంది కౌలు రైతులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గణాంకాల ప్రకారం 17.5% కౌలు రైతులు ఉన్నారు సార్. వాళ్ళకి ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకపోవడం వలన వాళ్ళు పూర్తిగా వాళ్ళ మహిళల యొక్క పుస్తకాలు కుదువబెట్టి కేవలం గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి కౌలు రైతులకు దీంతో ఎటువంటి బెనిఫిట్ చేకూరడం లేదు. ఒకటి సార్. రెండవది, వీళ్ళు కేవలం క్రాప్ లోన్ మాఫీ చేయడం ద్వారా రైతు రుణమాఫీ హామీ నుంచి పలాయనం చిత్తగించినారు. అంతేకాకుండా
వీళ్ళు ఇచ్చినటువంటి అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మాట్లాడినప్పుడు ఎలాంటి షరతుల గురించి ప్రస్తావించలేదు సార్. ఏ సభలో కూడా కాంగ్రెస్ నాయకులు కేవలం వీళ్ళకే ఇస్తామని ప్రస్తావించలేదు. ఇవాళ కేవలం రైతులను ఫిల్టర్ చేయడానికి, హామీ నుంచి పలాయనం చిత్తగించడానికి ఈ నిబంధనలు జీవో నంబర్ 517 తీసుకొచ్చినారు. తక్షణం ఈ జీవో 517 వెనక్కి తీసుకొని రైతులందరూ కూడా బెనిఫిట్ కలగజేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం. జ్ఞానసుందర్ గారు ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం ఆడియో విజువల్లో కూడా ఇవి ప్రస్తావించుకున్నాం. కేవలం క్రాప్ లోన్ వరకే రుణమాఫీ జరుగుతోంది. మిగతా లోన్లు ఏవైతే ఉన్నాయో, రైతాంగం తీసుకునేది కానీ కౌలు రైతులు కానీ, వాటికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి స్పష్టత లేదు, అవి ఇవ్వమన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జ్ఞానసుందర్ గారు ఇవ్వమన్నట్టుగా ఇప్పుడు అంచెలంచెలుగా ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా అంచెల వారీగా అమలు చేస్తామండి. ప్రభుత్వానికి కొంత సమయం కావాలా అన్న కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 2014 మోడీ గారు స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచార సభలు చెప్పింది. 10 సంవత్సరాలు గడిచిన కాదు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అడిగిన దానికి కొద్దిగా సూటిగా సమాధానం చెప్తే, అంటే కేవలం క్రాప్ లోన్లకి మాత్రమే లోన్ ఉంది, ఈరోజు రుణమాఫీ ఉంది. మిగతా లోన్లకి స్వయం సహాయక బృందాలు తీసుకునేవి కానీ లేదా గోల్డ్ లోన్లకు కానీ ఈరోజు రుణమాఫీ లేదు. అది చాలామందికి అది ఇది ఇబ్బందిగానే ఉంటుంది. మ్యూట్లో ఉందండి, మ్యూట్కి వెళ్ళింది. చెప్పండి. అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు సమయం కూడా కావాలని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార కేంద్ర పక్షం బీజేపీ మిత్రులకు కానీ కోరుతా ఉన్నా. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ సభలలో ప్రకటించారో, ఎన్నికల మేనిఫెస్టో పెట్టారో, అవన్నీ కూడా అంచెల వారికి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాను. కృష్ణారెడ్డి గారు టైం కావాలని అడుగుతున్నారు సార్. భవిష్యత్తులో ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు సార్, వాళ్ళు సమయం ఇవ్వమని అడగడం లేదు సార్. వాళ్ళు కేవలం ఈ సో అండ్ సో గైడ్ లైన్స్ లో, ఈ నియమ నిబంధనలో చట్టంలో పెట్టినటువంటి రైతులకు మాత్రమే మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మిగిలిన రైతులు చట్టం బయట ఎవరైతే ఆ నియమ నిబంధనలోకి ఏ రైతులైతే రారో, ఆ గైడ్ లైన్స్ ఏ రైతులైతే రారో వాళ్ళ రుణమాఫీ చేయడం లేదు సార్. వాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉన్నారు సార్. దీంతో వాళ్ళ గ్రామాల్లో ఈ లిస్టులు విడుదలైన తర్వాత ఈ గైడ్ లైన్స్ చాలా మంది రైతులు నిరాశ నిస్పృహలో ఉన్నారు సార్. వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. మా రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి, అంటే 2 లక్షల వరకు సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ 2018 నుంచి 23 వరకు పరిమితం చేయడం, ఇతర రకాల లోన్లకు ఇచ్చేయకపోవడం. కమర్షియల్ బ్యాంక్స్ సార్, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి రైతులు ఏమన్యాయం చేశారు సార్. ఇవాళ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ తదితర బ్యాంకులకు కూడా గవర్నమెంట్ టార్గెట్స్ విధించి క్రాప్ లోన్స్ వ్యవసాయ రంగంలో క్రెడిట్ లిమిట్ పెంచాలని చెప్పి ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో రైతులకి రుణాలు ఇప్పించి ఆ బ్యాంకుల ద్వారా ఆ బ్యాంకుల్ని ఉపయోగించుకున్నటువంటి రైతులకు మేము రుణమాఫీ చేయడం అంటే దానిలో హేతుబద్ధత ఏంటిదని మేము అడుగుతున్నాం సార్. ఈ విధంగా రైతులకు కేవలం మొండి చేయి చూపించి వాళ్ళని వడబోసి కేవలం పావలా మంది రైతులకు కూడా వాళ్ళ రుణమాఫీ వర్తించకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ గైడ్ లైన్స్ ని తక్షణం ఉపసంహరించుకోవాలని మేము పెద్దలను కోరుతా ఉన్నాం సార్. సార్ జ్ఞానసుందర్ గారు. సార్ ఇప్పుడు వాస్తవికంగా కృష్ణ ఒకటి అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే ఈ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు వీళ్ళందరినీ కూడా కట్టింగ్ కార్యక్రమం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకోవట్లేదు. సంపద ఎక్కువ ఉన్న సంపద ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఏదైతే ఉందో ఎక్కువ సంపన్నులకు ఇవ్వద్దు అనే అభిప్రాయం ఉంది తప్ప, వాస్తవికంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆంక్షలు పెట్టింది రైతాంగం మీద. అవి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను సార్, వీళ్ళంతా అంటా ఉన్నారు 7 ప్రభుత్వం విమర్శిస్తారు. 2014లో సాధారణ కమిషన్ అమలు చేస్తా, రైతాంగాన్ని ఆంధ్ర ప్రభుత్వం పంజాబ్ రైతుల మీద, మన హర్యానా రైతుల మీద వాళ్ళు చట్టబద్ధత కావాలి, గిట్టుబాటు ధర కావాలని ధర్నా చేస్తే 7-8 నెలల పాటు ధర్నా చేస్తే కొంతమంది రైతులు కూడా చచ్చిపోతే, ఈ కేవలం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యవస్థగా మార్చి ఆదాయానికి అప్పచెప్పాలనే ప్రయత్నం చేసిన బీజేపీ మిత్రునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7 నెలల ప్రభుత్వ కాలంలో 2 నెలల ఎలక్షన్ పోయింది. విమర్శించడానికి కొంచెం ఆలోచన చేయాల్సిందని కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను దుర్భాషలాడడం నాకు అలవాటు లేదు. నేను దుర్భాషలాడను, సభ్యత్వ సంస్కారంతో అడుగుతున్న కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాలను కూడా కృష్ణారెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు మీరు చేయలేని పనిని రైతుల మీద నల్ల చట్టాలు కేసులు పెట్టి కార్మికుల హక్కుల చట్టాలను రద్దు చేసి ఆదాయానికి అప్పచెప్పడానికి కార్పొరేట్ రంగం, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగం మార్చడానికి ప్రయత్నించిన మోడీ ప్రభుత్వ ప్రతినిధులు కూడా మాట్లాడితే చాలా బాధగా, విచారంగా అనిపిస్తా ఉంది.
తప్పకుండా మేము ఇచ్చిన హామీలన్నింటినీ అంచెల వారీగా అమలు చేస్తామన్న మాట బీజేపీ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు జీవో 517 ని ఉపసంహరించుకొని అందరికీ వర్తింపజేయదలుచుకున్నారా? 18 to 23 టైం ఫ్రేమ్ ని తీసేయదలుచుకున్నారా? పాత ఉన్నటువంటి అంటే 18 కన్నా ముందు ఉన్నటువంటి బకాయిల్ని కూడా, రైతు యొక్క అప్పుల్ని కూడా మీరు క్లియర్ చేయదలుచుకున్నారా? దానికి సమయం ఇవ్వమని అడుగుతున్నారా మీరు ఇప్పుడు? 18 నుంచి 23 వరకు ఏదైతే కేసీఆర్ 18 లో ప్రకటించిండో ఆ రుణాలు ఏదైతే 8,750 పైచలు కోట్ల రూపాయలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న. అది కేసీఆర్ గవర్నమెంట్ 8,000 పైచలు కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అమలు చేస్తా ఉంది. తప్పకుండా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాడు. ఎన్ని కష్టాలు పడిన రైతు బిడ్డగా ఇచ్చిన హామీలను మాట కట్టుబడే నాయకుడిగా డెఫినెట్ ఇంత పెద్ద సాహసోపేతం కృష్ణను అభినందించాలి. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో తీర్చున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మీకు ప్రజలకు ఫోర్ సైడ్స్ మీడియా మిత్రులు రామ్మూర్తి గారు లైన్ లో ఉన్నారండి? రామ్మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు అడిగిన ప్రశ్నలు మీరు విన్నారు, జ్ఞాన్ సుందర్ గారి సమాధానాలు విన్నారు. వారికి కొంత సమయం కావాలి అనేది వారు ప్రధానంగా చెప్తున్న అంశం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది ఎన్నికలకు సమయం పోయింది, ఇది పోయిందని. కానీ కృష్ణారెడ్డి గారి లెక్కలు చూస్తే ఏమో నాకు తెలిసి సగానికి మాత్రమే ఈ రుణమాఫీ అందే అవకాశం ఉంది. సగం రైతాంగం ఏదైతే గోల్డ్ లోన్లు, ప్రైవేట్ బ్యాంకులు వీటన్నిటికీ అందట్లేదు అనేది కృష్ణారెడ్డి గారు చెప్తున్న లెక్క. అంటే నేను అనేది ఒకటే, వీళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల ఒక అవగాహన లేదు, రైతుల పట్ల ఒక ప్రేమ అభిమానాలు లేవు. వీళ్ళు ఎప్పుడు ఎవరిని కట్ చేద్దాం, ఎవరిని పక్కన పెడదాం, ఎవరికి బీమా అది యుద్ధము రుణమాఫీ చేద్దాం అనే ఈ విధానం తప్ప ఇచ్చిన రోజులలో చేయలేకపోయినాం. ఇప్పటికైనా చేస్తాం, అందరికీ చేస్తాం. ఇక్కడ చిన్న ఉద్యోగులు గాని, ఐటీ గాని, ఇంకా వేరే ఇతర వాళ్ళు గాని ఏ దానికి చాలా మంది ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళు స్వీపర్లు, చిన్న అటెండర్లు, చిన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు కూడా ఈ రోజు రుణమాఫీ లేదనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఎవరికి పేర్లు కూడా అందులో లేవు. మీరు బ్యాంకులకు పోయి తీసుకొస్తే తప్ప అది తెలిసే పరిస్థితి లేదు. ఎంతమంది అసలు పోలేని వాళ్ళ వీళ్ళందరి యొక్క ఉసురు పోసుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పటికైనా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు మరి? పోనీ రుణమాఫీ అందరికీ సగానికి సగం కట్ చేసిర్రు. అటు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే అందరినీ కట్ చేసిర్రో ఈ రోజు ఆ పేరుతోటి, తర్వాత ఇంకొక రేషన్ కార్డుల పేరుతోటి, ఐటీల పేరుతోటి అన్ని రకాలకు అందరినీ కట్ చేశారు. మరి రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? అసలు కేసీఆర్ గారు ఇచ్చే వాటికైనా దిక్కు దశ ఉన్నదా లేదా అది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదా లేదా? జ్ఞానసుందర్ గారు, రైతు బంధు విషయంలోనైనా కౌలు రైతుల్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా? ఎందుకంటే కౌలు రైతులకు కూడా మేము సహాయం ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ. ఎంత దుర్మార్గం అంటే 2 పంటలకు ఇస్తున్నాడు కేసీఆర్ గారు, 3వ పంటకు ఎందుకు ఇద్దాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులు ఏడికి పోవాలని వాళ్ళ బిచ్చమెత్తుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు కౌలు రైతుల్ని పట్టి రామ్మూర్తనా, మీరు ₹1,00,000 ఎన్నిసార్లు మాఫీ చేసారో ఒకసారి మీడియా ముందు చెప్పండి. ఎన్ని విడతలుగా మాఫీ చేసి చెప్పండి. ఎంత వడ్డీ పడింది రైతాంగం చెప్పండి. రైతాంగం ఎంత ఇబ్బందులకు గురైన విషయం చెప్పండి. ఆ విషయాలు 2018లో ప్రకటించిన విషయాలు కూడా రైతు బంధు కూడా మన రైతు రుణమాఫీ కూడా క్లియర్ చేయలేదు. మీరు మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా అన్నా? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇది చరిత్ర చెప్పే సత్యం, ఇది రికార్డ్స్ చెప్తున్న సత్యం. రికార్డ్స్ నుంచి మీరు నేను ఎవరం పక్కకు జరగలేము. రికార్డ్స్ సాక్ష్యం చెప్తాయి. ఇవాళ ఓపెన్ చేద్దాం రికార్డ్స్. మీరు ఎన్నిసార్లు రైతు రుణమాఫీ చేసారు? 4 పర్యాలు 4 సంవత్సరాలు చేశారండి. మేము 2 లక్షలు ప్రకటించి ఒకటే నెలలో పూర్తిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నామండి. చరిత్రలో భారత చరిత్ర ఎక్కడ ఉందా? ఇంత సాహసపడ్డ నిర్ణయం చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా.
చాలా విమర్శ చేయడానికి ఏమన్నా రికార్డు తీద్దాం. మీరు చేసిన 10 సంవత్సరాల ప్రభుత్వం లోపల మీరు ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేసిండ్రా? ఏది ఎస్సీలకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? లేక అనేక రకాల కాదు. ఆత్మవిమర్శ చేసుకోండి. జ్ఞాన్ సుందర్ గారు, ఆర్థిక ఉద్యోగం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందుల గురైతా ఉంది. మీరు చేసిన అప్పులు తీర్చడంలో నిమగ్నమై తలమునకలవుతా ఉంది. సంపద సృష్టించుకునే కార్యక్రమం నిమగ్నమైంది ప్రభుత్వం. అప్పులు తెచ్చి మేము చేసిన వడ్డీలకే ఆ డబ్బు కట్టే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి దృఢ సంకల్పాన్ని, దృఢ చిత్తశుద్ధితోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ప్రకటించిండో డెఫినెట్ గా రైతులు ఆనందంతో పండుగ చేసుకుంటారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అనే పద్ధతితో రాష్ట్ర ప్రజలతో పండుగ చేసుకుంటారు మాట కౌలు రైతుల విషయం చెప్పట్లేదు మీరు. డబ్బు పడకపోతే మమ్మల్ని వేయండి, లేకపోతే మీరు క్షమాపణ చెప్పాలి. రామూర్తి జ్ఞాన్ సుందర్ గారు, కౌలు రైతుల విషయం చెప్పండి ఒక్కసారి. కౌలు రైతుల విషయం కూడా ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. రేపు శాసనసభలో ఈ విషయం మీద, రైతు బంధు మీద పరిశీలించు పాడు కానీ ఇంకెన్ని సంవత్సరాలు పరిశీలిస్తారే? 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయింది. ఇంకెప్పుడు పరిశీలిస్తారు? బ్రహ్మసత్యమా? ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు? ఎంతమందికి ఇవ్వాలని చెప్పడానికి కూడా ఆగో. కరెంటు పోయింది, ఇగో నువ్వు ఉన్న కాడ కరెంటు పోయింది, అయిపోయింది. మీరు పెట్టిన భాష, మీరు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఈ రాష్ట్రం అరిష్టం పాలైంది. ఒక్క నిమిషం కరెంట్ వచ్చిందిలేండి సార్. రామూర్తి గారు ఒక్క నిమిషం ప్రజలు, రైతులు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు, ఒక్క నిమిషం వికలాంగులు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అయ్యో మేము కొని తెచ్చుకున్న ప్రభుత్వం మమ్మల్ని మా కొత్త పుట్టిందని బాధపడుతున్నారు. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుదాం. కాదు జ్ఞాన్ సుందర్ గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుదాం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మేలు చేయడానికి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎంతవరకు ఉంటుంది అన్నది ఒకటి ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం. సార్ చెప్పండి కృష్ణారెడ్డి గారు. శక్తికి ఇంతకుముందే కాంగ్రెస్ మన మిత్రులు పెద్దలు కాంగ్రెస్ నాయకులు చెప్పినారు సార్. 1 మినిట్ సార్ చెప్పండి. ఏం చెప్పినారు అంటే, మేము ఆర్థిక ఇబ్బందులని చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మేము ఇచ్చేటువంటి పరిస్థితులు లేమని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి సభలో కూడా నేను ప్రతి రోజువారీగా ప్రభుత్వ పెద్దలు సహా చేసేటువంటి అన్యాపదేశంగా వారు చెప్పింది ఏంటంటే, మేము నాయకులు బొక్కేటువంటి దాన్ని నివారించగలిగితే ఈ హామీని ఇవ్వడం నాకు చిట్కేలో పని చెప్పినారు. ఆయన చిట్కేలో పని చెప్పినారు. వారు ఈ విధంగా శక్తికి మించి అడ్డగోలు హామీలు చేయడం వల్ల ఇవాళ మేము చేయలేకపోతామని పెద్దలు చెప్తా ఉన్నారు. మీరు ఈ విధమైనటువంటి హామీలు ఎందుకు ఇచ్చినారని చెప్పి మేము అడుగుతున్నాం సార్. ఒకటి. రెండవది సార్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వ్యవసాయం అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ సార్, దయచేసి మీరు గమనించాలి. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఒక పంటకి ఎకరానికి సుమారుగా 12 నుంచి 15 వేల రూపాయల ఎరువుల సబ్సిడీ మేము బేర్ చేస్తా ఉన్నాం ప్రతి క్రాప్ కి కూడా. అదే విధంగా సార్ అనేక విషయాల్లో కూడా స్ప్రింక్లర్ కి, డ్రిప్ కి కూడా మేము కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది సార్. కృషి సించాయి యోజన కింద వెనుకబడినటువంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకురావడానికి, అంటే 70-80% ప్రాజెక్టులు పూర్తయి డబ్బులు లేనటువంటి వారికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తా ఉంది సార్. కోఆపరేటివ్ సొసైటీలకి ఆటోమేషన్ కోసం, కంప్యూటరైజేషన్ కోసం డబ్బులు సాయం చేస్తా ఉన్నాం సార్. ఇవాళ ఇవి వివిధ బ్యాంకులకు రైతులకు ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించిన రీఫైనాన్సింగ్ కార్యక్రమం కూడా నాబార్డ్ సంస్థ చేస్తా ఉంది సార్. ఇవన్నీ కూడా వారు మర్చిపోయి వారి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక నెపం కేంద్రం మీద నెట్టడం సరికాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. సార్ జ్ఞాన్ సుందర్ గారు. సార్, వాస్తవికంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు అందుకే రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఆరోగ్యంగా, సత్సంబంధాలు రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతిలో ఉండాలని చెప్పి చాలా సౌమ్యంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. గతంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి సైక్యత మరొకసారి యుద్ధం చేసి అనేక రకాలుగా ఆర్థిక సంక్షోభానికి నెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం అందకుండా అవుతుంది. ఈసారి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తితోని ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా రాజ్యాంగం సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రగతి పదం నడిపించడం కోసం కృషి చేస్తా ఉన్నారు. దానికి రాష్ట్ర బీజేపీ శాఖ కూడా
మోడీ గారితో మాట్లాడి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా రావాల్సిన నిధులను వాటా ధనాన్ని కూడా అందించాల్సిన కొంచెం కృషి చేయాలా. మోడీ గారు కూడా ఎప్పుడైతే విభజన చట్టాన్ని అమలు చేసి ఇప్పుడు మన ఐరన్ ఫ్యాక్టరీ కర్మాగారం కానీ లేకపోతే ఆర్టికల్చర్ యూనివర్సిటీ కానీ ఆంధ్రాకు తెలంగాణకు ఏదైతే ర్యాపిడ్ రైల్ లైన్ కానీ ఇవన్నీ కూడా అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయని విషయాలను మాత్రం ప్రస్తావించరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం 4 నెలల్లో వ్యవధి లోపలే పూర్తిగా అమలు చేయాలని చెప్పి కోరుతారు. డెఫినెట్ గా సమయం తీసుకుని ఏ పరిస్థితులు కూడా కాంగ్రెస్ కానీ జ్ఞాన్ సుందర్ గారు ఒక్క అనుమానం అయితే ఉంది. ఈరోజు కర్ణాటకలో ఒక్కసారిగా ధరల్ని పెంచడం, టికెట్ ధరల్ని పెంచడం, ట్యాక్స్ పెంచడం, పాల రేటు పెంచడం వరుసగా గత నెలగా మనం పరిశీలిస్తే ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఈ మొత్తం ఎందుకంటే మనం ఇక్కడ తెలంగాణలో కూడా కర్ణాటక మోడల్నే ఇక్కడికి తెచ్చుకున్నాం హామీల విషయంలో, వీటి విషయంలో. సో అక్కడ జరుగుతున్న చూసి ఇక్కడ కొంతమందికి ఆందోళన ఉన్నమాట కొంత వాస్తవమే కదా అది. సార్ ఇప్పుడు కొంత సమయం తర్వాత అమలవుతా లేదా వాళ్ళకు ధర్నాలు లేకపోతే నిరసన సభలు, నిరసన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది కదా. ప్రభుత్వం కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం. అసలు ప్రతిపక్షాలకు అవకాశం మేము ఇవ్వకుండా పాలన జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే మేము నిలబెడతాం. మాకు డెమోక్రసీ ఎక్కువ మా కాంగ్రెస్ పార్టీలో. మేమే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న మాట అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వమని కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. చివరగా రామ్మూర్తి గారు, మనకి సమయం కూడా మించిపోతోంది. చివరగా బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తోంది, అభినందించండి. అభినందించడంతో పాటు లోటుపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాజకీయం కన్నా కూడా. చివరగా మీరు ఈ మొత్తం వ్యవహారం మీద ఏమనాలి సార్? ఇప్పుడు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు చేస్తామన్నది కాదు. మేము 1 లక్ష రూపాయలు చేశాము. వీళ్ళు రుణమాఫీ చేయటము 100 రోజుల లోపే అందరికి చేస్తామన్నారు. వీళ్ళు అందరికి చేయడం లేదు అని మేము ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తాం. అబద్ధాలు 2 వచ్చిందని రైతు పేరు కేసీఆర్ గారు పెట్టారు. కేసీఆర్ వల్ల రైతు సంబంధాన్ని కేంద్రం పెట్టి చేశారు. 5 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే ఈయన 2 మొదలు పెట్టారు. కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు, మన రామ్మూర్తి గారు మళ్ళీ జాయిన్ అయ్యే లోపల చివరగా తీరని అన్యాయం ఈ పార్టీ చేసింది రైతుల పక్షాన. ఖచ్చితంగా ఈ ఇద్దరు కూడా తోడు దొంగలే. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి. ఇది బడేబాయి చోటాబాయి ఇద్దరు ఏకమై తెలంగాణ రైతులని అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులు అటు కేంద్రం నుండి ఏం చేయరు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. కాబట్టి తెలంగాణ రైతులకు ఇప్పుడు ఒక గడ్డు కాలం వచ్చింది. రైతులు బాధపడుతున్నారు. ఏ రకంగా కూడా సాయం అందుతలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులని అన్ని రకాల పార్టీ కార్యకర్తగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొర్రీలు పెట్టి కట్ చేస్తే. రామ్మూర్తి గారు, కృష్ణారెడ్డి గారిని చివరగా, కృష్ణారెడ్డి గారు మనకి సమయం అయిపోతోంది. ఈ మొత్తం వ్యవహారం మీద చివరగా మీరేం కోరుకుంటున్నారు? జ్ఞాన్ సుందర్ గారికి చివరి అవకాశం ఇస్తాం. మీ డిమాండ్ ఏంటి ఈరోజు? ప్రధానంగా రాజకీయాలు పక్కన పెడితే ఈ ఒక మంచి పని జరుగుతున్న వేళ తప్పులు ఉంటే చెప్పొచ్చు, ఆ తప్పుల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా? మేము ఇప్పటికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఇవాళకి కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో, మీరు బహిరంగ సభల్లో రైతులకు ఏదైతే చెప్పినారో అదే విధంగా అందరూ రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయండి. మీరు వానికి ఇఫ్ బట్టని మీరు షరతులు విధించకండి. రైతులకు వడబోసి కేవలం 1,000 మంది రైతులకు మాత్రమే అందేలా కాకుండా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నంబర్ 1. ఇంతకుముందు మిత్రులు రామ్మూర్తి గారు చెప్తా ఉన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద వారు అభాండాలు వేస్తా ఉన్నారు. మేము రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీ నుంచి కూడా వెనక్కిపోలేదండి. ప్రతి ఒక్క హామీని మేము నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వానికి కొనసాగింపుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీని ఎగ్గొట్టారో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తా ఉంది. ఇవాళ మిత్రులు కాంగ్రెస్ టీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మీరు చేయట్లేదంటే మీరు చేయట్లేదని ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. రైతుల పట్ల వీరిది కేవలం సవతి తల్లి ప్రేమ మాత్రమే. ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్నికల సభ వరకు మాత్రమే వీరి ప్రేమ పరిమితము. రైతు రుణమాఫీని వారు అమలుపరచలేదు, నేడు వీరు కూడా అమలుపరచడం లేదు. అదే విధంగా ధరణిలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందో, రైతుల ఆగ్రహానికి పోయిందో మనం చూసినాం. ఇవాళ వీరు కూడా ధరణి మాడ్యూల్స్ కూడా సవరించడం లేదు. సరే, ధరణి అనేది ఇప్పుడు టాపిక్ కాదు. రైతు రుణమాఫీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఎగ్గొట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది. దయచేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ రాహుల్ గాంధీ గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎన్నికల సభలో అమలు చేయమని మీరున్న ప్రాంతంలో కరెంటు కూడా లేదే. ఒక్క నిమిషం, ఆయన బయట ఉన్నారులేండి. ఒక్క నిమిషం బయట ఉన్నారు రామూర్తి గారు. ఒక్క నిమిషం, ఆయన బయట ఉన్నారు. ఒక్క నిమిషం, ఆయన బయట ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నారుగా, దేశంలో అయితే లేరు కదా, సరే రాష్ట్రంలో కదా ఉన్నది. మనం మళ్ళా దారి తప్పుతాం. మన సమయం కూడా అయిపోయింది. చివరగా జ్ఞాన్ సుందర్ గారు 2 నిమిషాల్లో మీరు దీని కంక్లూజన్ ఇస్తే నేను చర్చను ముగిస్తాను. ఓకే, ఒకటే నిమిషం. ఇంతకుముందు రామూర్తి తన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోడు దొంగలు అన్నాడు. వాస్తవికంగా ఏం కాదు. వాళ్ళే నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ చలనాన్ని కూడా కోల్పోయి బీజేపీ ఓట్లు ఇచ్చి వాళ్ళిద్దరు తోడు దొంగలు, వాళ్ళిద్దరు ఐక్య సంఘటన ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీని అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా వాళ్ళకి వ్యతిరేక పోరాటం చేస్తాం. రైతాంగానికి ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. రైతాంగానికి ప్రేమను చూడకున్నాం. మొన్న ఎన్నికల్లోనే కేసీఆర్ అబద్ధాలను తిప్పికొట్టడం కోసమే వాళ్ళను ప్రతిపక్షంలో నెట్టేసారు. కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చారు. భవిష్యత్తులో రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, బీజేపీ ఎన్ని గెలుస్తుంది, మేమే గెలుస్తాం. రైతులు మా పక్షాన వాళ్ళ పక్షాన ఉన్నారని చెప్పి ఆ ఎన్నికల నిదర్శనం తీసుకుందామని చెప్పి ఆ ఇద్దరు మిత్రులు కోరుతా ఉన్నాను. సార్ మీరు చెప్పినట్లు మీరు నిజంగా అంటే ఒక హామీని ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అభినందిస్తూనే మిగతా 2 పార్టీల నాయకులు చెప్తున్నట్లు అందులో లోటుపాట్లు సరి చేసుకుని అందరికీ అది అందేలా చూడగలిగినట్లు మీరు ఆశించినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీకి విజయం లభిస్తుంది. లేదంటే ఆ ఇద్దరు మిత్రులకి ప్రజల మద్దతు దొరుకుతుంది. సో ఇది రైతు రుణమాఫీకి సంబంధించిన చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగిస్తూ రేపు మరో చర్చాంశంలో 4 Sides టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో కలుసుకుందాం.